ఎంఎస్ఆర్ 27 న్యూస్ కు స్వాగతం. ఏటీఎం మిషన్లను ఎత్తుకెళ్లే ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గత నెల కర్నూలు పరిధిలో ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో 2 ఏటీఎం కేంద్రాలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన 4 ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందుకు తీసుకువచ్చారు. పట్టుబడ్డ 4 లారీ డ్రైవర్లు అని, ఇందులో ఒకరిపై 26, మరొకరిపై 15 ఏటీఎం మిషన్ల చోరీ కేసులు నమోదు అయ్యాయని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నిందితులపై వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయని, చాకచక్యంగా ఈ కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అందరూ ఓకే అండి. మళ్ళీ సార్ ఇద్దరు అయిపోయిందా? ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 24 2 రోజు వరుసగా నైట్ టైము 23న ఒక ఏటీఎం ఆఫెన్స్ అటెంప్ట్ చేశారు. 24న ఇంకొక ఏటీఎం ఆఫెన్స్ ట్రై చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టు మనం కేసు రిజిస్టర్ చేశాము. సో 23rd జరిగిన ఆఫెన్స్లో సీసీటీవీ కెమెరాకి స్ప్రే కొట్టంగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది, అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు. అలాగే 24న మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి ఇంకొక అదే రోజు థెఫ్ట్ చేసిన ఒక టోయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ తాడు కట్టి ఒక ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక 2-3 కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు. ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంటపడ్డారు టోయింగ్ వెహికల్ని. వెంటపడిని చూసి ఆ టోయింగ్ వెహికల్లో ఆ ఏటీఎం మెషిన్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. సో ఈ 2 సీరియస్ ఆఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూలు ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబు నాయుడు, మన సిఐ రూరల్, సిఐ 3 టౌన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఒక ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలని మొదలుపెట్టాము చర్యలు. సో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా 4 ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది.